కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. కాకపోతే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది మనమే గుర్తించాలి. చెప్పేటోడు చేరదీస్తాడా? అనేటోడు ఆదుకుంటాడా? వినేటోడు విలువనిస్తాడా? ఎవడు ఎవరికి ఏం చేయడు. చేసినట్టు నటిస్తాడు అంతే. ఇవ్వాళ రేపట్లో పైసలను బట్టి పలకరింపులు, లేకుంటే చీదరింపులు. ఎవరు ఎంత కాదన్నా ఇదే నిజం. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంది. నిజమే కదా? పక్కనే ఉన్నప్పుడు మురిపించేది కాదు ప్రేమంటే. ఎక్కడ ఉన్నా నీకు నేనున్నా అంటూ ఒంటరితనాన్ని మరిపించేది ప్రేమంటే. పిలిచే మనసు కన్నా తలిచే మనసు చాలా గొప్పది. ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేంత వరకు మాత్రమే మనతో ఉంటుంది. తలిచే మనసు మనకు ఎంత దూరంలో ఉన్నా మనల్ని నిరంతరం ప్రేమిస్తూ ఉంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నన్ను అపార్థం మాత్రం చేసుకోకు. ఎందుకంటే నా జీవితంలో నాకంటూ ఉన్న ఒకే ఒక్క సంతోషం నువ్వు. కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినవి కళ్ళ ముందు ఉన్నంతసేపే, కానీ మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళలో చెడ్డవాళ్ళను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళ కంటే గొప్పగా కనిపించేలా నటిస్తారు. సమాజంలో కొందరు ఎలా ఉన్నారంటే, పక్కోడు బాగుపడితే ఓర్వలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, కష్టంలో ఉంటే సాయపడలేరు. సగం సగం తెలుసుకొని విమర్శలు మాత్రం గుప్పిస్తారు. నిన్ను కోరి వచ్చిన వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారిని ఎప్పుడూ కోరుకోవద్దు. మనిషికి స్వార్థం ఉండాలి, కాకపోతే అది నిన్ను నువ్వు కాపాడుకునేంత ఉండాలి తప్ప ఎదుటి వారిని ముంచేంత ఉండకూడదు. మోసం చేసి సంపాదించే లక్షల కన్నా నిజాయితీగా సంపాదించే 1000 రూపాయలు ఎంతో విలువైనవి. కానీ ఈ లోకం ఎలా సంపాదించాడు అని కాకుండా సంపాదించాడా లేదా అని మాత్రమే చూస్తుంది. మనిషిని ముందుకు తీసుకెళ్లేది ఆశ మాత్రమే. అందుకే మనలో నిరాశను మనమే వదిలించుకోవాలి. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. అలా ఇచ్చేస్తే జీవితం బోర్ కొడుతుంది. మనకు కావలసినవి మనమే సాధించుకోవాలి. నిజాయితీ, పట్టుదల, సత్తా ఉంటే అన్నీ దొరుకుతాయి. అది వస్తువులైనా మనుషులైనా. కారుకు బ్రేకులు లేకపోతే ప్రమాదం తప్పదు. జీవితంలో సంస్కారం మరియు మర్యాద లేకపోతే మనిషి పతనం తప్పదు. క్షమించమని అడగడానికి అహంకారం అడ్డు వస్తే బంధాలు తెగిపోతాయి. ఆ అహంకారాన్ని దాటి అడుగు ముందుకు వేస్తే బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. నమ్మకం గొప్పదా, ఇష్టం గొప్పదా అంటే నమ్మకమే గొప్పది అంటాను నేను. ఒక మనిషి మీద ఇష్టం కొంతకాలమే ఉంటుంది, కానీ నమ్మకం తర్వాత కలిగే ఇష్టానికి ఆయుష్ 100 ఏళ్ళు.